ఇగో రెడ్ ఫోర్ట్, మన జాతీయ జెండా. రెడ్ ఫోర్ట్ పక్క నుంచే వెళ్తా ఉన్నాం. మళ్ళీ అయితే వచ్చేసాం తాజ్మహల్కి. అయితే మళ్ళీ సెకండ్ డే సెకండ్ టైం. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం, నిన్నైతే ఈవినింగ్ టైంలో వచ్చాం. సో ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే చూద్దాం. ఇప్పుడు కూడా సేమ్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాం, మెయిన్ గేట్ నుంచి. కానీ ఈవినింగ్ టైం ఈ పార్కులు అయితే అసలు కేక్ ఉంటాయి, సూపర్ ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు. ఈ సాక్స్లు అయితే తీసుకున్నాం. ఇవైతే కంపల్సరీ తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే. ఇది ఒక్కొక్కటి 10 రూపాయలు అయితే పడింది. ఇవి అయితే మనకి చెప్పలకు కానీ షూస్ కానీ వేసుకుని, ఇవి వేసుకున్న తర్వాతే తాజ్మహల్ పైకి అయితే ఎక్కాలి. నిన్నైతే పైకి అయితే వెళ్ళలేదు, ఇవాళ వెళ్దామని. నిన్న కింద వరకే మొత్తం కవర్ చేసుకున్నాం. ఇప్పుడు పైకి కూడా వెళ్తాం లోపలికి, తాజ్మహల్ లోపలికి. అయితే మామూలుగా ఏమైనా నడవలేకుండా ఉంటే వీటిలో కూడా తీసుకెళ్తారు, వ్యాన్స్లో. ఇవ్వండి, సెకండ్ టైం అయితే ఎంటర్ అవుతున్నాం తాజ్మహల్లోకి. నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం సెకండ్ టైం కూడా. సెకండ్ టైం ఎంట్రీ అవుతున్నాం. ఆర్కిటెక్చర్ మట్టికి అప్పుడు మొగలదే మొత్తం. So here are standing two bikes also buried. Can you see behind the tree with the big door? Inside the big door, this was bike. One second. Hello? Hello? లైటింగ్కి మార్బుల్ అయితే అసలు పేపచ్చంగా తెలుస్తుంది, ఆ షైనింగ్ వస్తుంది. మార్బుల్ అయితే సన్ షైన్ దాని మీద పడంగానే మార్బుల్ షైన్ అవుతుంది ఫుల్గా, వైట్ మార్బుల్. మార్నింగ్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉండిద్ది అనుకుంటే, క్రౌడ్ కూడా బాగానే ఉంది ఫుల్గానే. ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉంది క్రౌడ్ అయితే. సో మనం ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో నుంచి అన్నా చూస్తాం కదా, మొత్తం ఫొటోస్ అన్నీ ఇక్కడి నుంచే అన్నమాట. ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరైనా దీనిపై నుంచే చూస్తారు. మామూలుగా ఇదేంటంటే తాజ్మహల్ ఎలా కడుతున్నారు అనేది ఇక్కడి నుంచి షాజహాన్ అయితే చూసేవాడు అనమాట. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి చూసేవాడు తాజ్మహల్ని, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. దానికోసం ఈ ర్యాంప్ అయితే కట్టారు. ఇప్పుడు ఇదే టూరిస్ట్ అట్రాక్షన్ అయింది ఫొటోస్కి అయితే, ఫోటో లవర్స్కి అయితే. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం తాజ్మహల్ లోపలికి అయితే. సరే పట్టుకొని చూద్దాం. చాలా స్మూత్ ఉంది. ఎటు ఇటే ఎంట్రీ. 400 years.
పైకి అయితే ఎక్కుతున్నాం. తాజ్ మహల్ ఫస్ట్ ఫ్లోర్. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి హైట్ నుంచి అయితే మొత్తం గార్డెన్. టవర్స్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. నేను వీడియోలో కూడా చెప్పాను, ఇవి తాజ్మహల్కి ఏమన్నా డ్యామేజ్ కాకుండా సైడ్కి అయితే కొంచెం వంగి ఉంటాయి, దీని మీదకి పడిపోకుండా ఈ స్ట్రక్చర్ మీదకి. మొత్తం పాలరాయి, వైట్ మార్బుల్. పోలీస్ ఆమె చూసి ఇప్పుడే చూసి అయితే బయటికి అయితే వచ్చాం. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సన్లైట్ పడ్డప్పుడైతే వ్యూ క్యాక్ ఉంది. ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయ్యాం, తాజ్మహల్ లోపలికైతే. సరే పట్టుకొని చూద్దాం. చాలా స్మూత్ ఉంది. ఇటు ఇటే ఎంట్రీ. పోలీస్ ఆమె చూసి ఇప్పుడే చూసి అయితే బయటికి అయితే వచ్చాం. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సన్లైట్ పడ్డప్పుడైతే వ్యూ క్యాక్ ఉంది. పోలీస్ ఆమె చూసి ఇప్పుడే చూసి అయితే బయటికి అయితే వచ్చాం. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సన్లైట్ పడ్డప్పుడైతే వ్యూ క్యాక్ ఉంది. పోలీస్ ఆమె చూసి ఇప్పుడే చూసి అయితే బయటికి అయితే వచ్చాం. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సన్లైట్ పడ్డప్పుడైతే వ్యూ క్యాక్ ఉంది. పోలీస్ ఆమె చూసి ఇప్పుడే చూసి అయితే బయటికి అయితే వచ్చాం. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సన్లైట్ పడ్డప్పుడైతే వ్యూ క్యాక్ ఉంది. పైకి అయితే ఎక్కుతున్నాం. తాజ్ మహల్ ఫస్ట్ ఫ్లోర్. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి హైట్ నుంచి అయితే మొత్తం గార్డెన్. టవర్స్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. నేను వీడియోలో కూడా చెప్పాను, ఇవి తాజ్మహల్కి ఏమన్నా డ్యామేజ్ కాకుండా సైడ్కి అయితే కొంచెం వంగి ఉంటాయి, దీని మీదకి పడిపోకుండా ఈ స్ట్రక్చర్ మీదకి. మొత్తం పాలరాయి, వైట్ మార్బుల్. ఫొటోస్ అయితే దిగి ఇంకా మళ్ళీ వెళ్తున్నాం తాజ్మహల్ అయితే. బాయ్ బాయ్ తాజ్మహల్. నైట్ వ్యూ, డే వ్యూ మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో తాజ్మహల్. బాయ్.